నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేమైతే పోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము పోచమ్మగండికి. ఇంతకుముందు పోచమ్మగండి వెళ్ళాలంటే సీతానగరం నుండి అలా డైరెక్ట్ రూట్ ఉంటుందన్నమాట పోచమ్మగండికి. అలాగే వెళ్ళేవారు. గోదావరి పక్కనే ఉండే రోడ్డు నుండి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ప్రాజెక్టు పనుల కోసము ఆ వే నుండి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు వేరే రూట్ మార్చారు. సీతానగరం నుండి నేలకోట నుండి ఒక టనల్ అయితే చేశారు. అది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారంట. ఇప్పటికి ఇలా అయింది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటిది అయితే లేదు. ఒక కొండని ఇలా సొరంగంలా తయారు చేయడానికి వీళ్ళకి ఎన్నో సంవత్సరాలు పట్టుంటుంది. ఇప్పుడైతే ఈ రూట్ నుండి వెళ్తున్నారు. పాపికొండలు టూర్కి వెళ్ళే వాళ్ళు అయితే గోకవరం నుండి వేరే రూట్ ఉందంట, అక్కడి నుండి వస్తున్నారంట బస్సుల్లో పోచమ్మగండికి. నేనైతే అమ్మవారి దర్శనంతో పాటు ఈ సొరంగ మార్గం చూడటానికి కూడా వెళ్ళాను. అక్కడంతా చూడటానికి కూడా చాలా బాగుంది. మా పెద్దమ్మ గారి సంవత్సరీకం మే 30, 2026 అనమాట. అయితే మా అక్క ఫ్యామిలీ, మా అన్నయ్య ఫ్యామిలీ కూడా వచ్చారు. అందుకని ఏం చేసామంటే సంవత్సరికం అయిన తర్వాత రోజు అందరం కలిసి ఆటో పెట్టుకొని ఇలా పోచమ్మగండికి అయితే వెళ్ళాము. ఎలాగ వెళ్తున్నాం కదా అని అమ్మవారికి 2 కోళ్ళను అయితే తీసుకెళ్ళాము. ఆ సొరంగ మార్గం దాటిన తర్వాత అక్కడ ప్లేస్ అంతా బాగుంది, కొండలు అవి ఉన్నాయని మేము అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఆ సొరంగం చూడటానికే రావచ్చు. అసలు ఎంత పెద్దగా చేశారంటే ఆ సొరంగ మార్గం. కొండంతా చెక్కి కింద మాత్రం నీళ్లు ఊరుతున్నాయంట, కొంచెం ఉంది. అసలు వర్షాకాలం అయితే ఇంక అస్సలు వెళ్ళలేరు అనుకుంటా, ఎక్కువ వచ్చేస్తాయేమో వాటర్. ఇంకా పోచమ్మగండికి వచ్చేసిన తర్వాత రూట్ అయితే చల్లగా ఉంటుంది. అటు ఇటు చెట్లు ఉంటాయి. మేము ఆదివారం వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలా మంది జనం వచ్చేసారు. అప్పటికే గోదావరి కూడా గుడి పక్కన ఉండే రోడ్డు దగ్గరకంటే వచ్చేసింది. అసలు ఇంతకు ముందు ప్రాజెక్ట్ అది లేనప్పుడైతే చాలా కిందకు ఉండేది గోదావరి. ఇప్పుడైతే పైకే వచ్చేసింది. ఇంకా వర్షాకాలం అయితే గుడి అంతా మునిగిపోతుంది. ఇక్కడికి రావాలంటేనే కష్టము. గుడి కూడా క్లోజ్ చేసేస్తారు. మేము గుడిలోకి ఎంటర్ అయ్యేసరికి ఒక ఆవిడకైతే అమ్మవారు వచ్చారు. మేము వచ్చేటప్పుడే అమ్మవారికి ఉపారం కూడా తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుండి. అనుకోకుండా ఆ పోచమ్మ తల్లికి ఉపారం పెట్టుకున్నాము. అలానే అమ్మవారికి కోళ్ళను కూడా ఇచ్చాము. అక్కడ అమ్మవారి దర్శనం కోసం అయితే టికెట్ తీసుకోవాలి. మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మేమైతే వేరే వైపు నుండి దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనానికి ఇక్కడ అమ్మవారికి చీరలు కూడా పెడతారు. ఆ చీరలు పక్కనే అమ్ముతారు కూడా, కావాలంటే కొనుక్కోవచ్చు అమ్మవారి చీరలు. ఇక్కడ ఒక బేబీకి అన్నప్రసన్న కూడా చేస్తున్నారు గుళ్ళో. అమ్మవారికి కోళ్ళు మేకల్ని ఇచ్చుకుంటారు. కొంతమంది ఇక్కడే వండేసుకుంటారు, కొంతమంది ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అమ్మవారికి చాలా మంది మొక్కుకుంటారు. ఎక్కడెక్కడి నుండో వస్తారు కూడా ఇక్కడికి. రూట్ సరిగ్గా లేకపోయినా సరే అమ్మవారి కోసం ఎంతమంది వస్తున్నారో. ఆ అమ్మవారు అంటే అంత నమ్మకం అందరికీ. మంగళవారం, ఆదివారం అయితే అసలు గుడి ఖాళీ ఉండదు, అంతమంది జనం వస్తారు. ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు రూట్ వల్ల, కానీ అస్సలు జాగ్రత్తగా అయితే ఉండట్లేదు. అక్కడ గోదావరిలో దిగడం, ఇలా స్పీడ్ డ్రైవింగ్ వల్ల చాలా మంది అయితే స్పాట్లోనే అయిపోతున్నారు. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఎండకి తట్టుకోలేక మేమైతే అందరం ఐస్ క్రీమ్లు కొనుక్కో తినేసాము. ఇంకా కోళ్ళని అయితే ఇచ్చాం, కానీ చాలా మంది ఉన్నారు. ఇంకా చిన్నగా కట్ చేసి ఇచ్చేశారు. ఇంకా రిటర్న్లో సొరంగం వైపు వెళ్ళేటప్పుడు అయితే ఆడుకున్నాము. రీసౌండ్ వస్తుంది కదా. సొరంగంలోకి వెళ్ళిన తర్వాత ఎంతో దూరం లేదనుకున్నాము. తీరా చూస్తే 1 కిలోమీటర్ ఉంటుంది అది సొరంగం పొడవు. సొరంగం దగ్గర లోపలంతా చీకటిగా ఉంది. అలానే గబ్బిలాలు కూడా ఉన్నాయి. దారిలో ఈతపళ్ళు కోసం అయితే చాలా చెట్ల దగ్గర ఆగాము. అన్ని పొడవుగా ఉన్నాయి, కొట్టడానికి అవ్వలేదు. ఒక్కటైతే పొట్టిగా చెట్టు ఉంది. ఆ చెట్టు కాయలు అయితే దొరికినాయి, బాగున్నాయి టేస్ట్. ఇంకా ఇంటికి వచ్చేసాక చికెన్ కొట్టించడానికి వెళ్ళి ఆటోస్ లో ఉన్న ఫ్లేవర్స్ అని తెచ్చేసాడు మా బావ. ఇంకా ఇంటికి వచ్చేసాక ఎవరికి ఓపికలు లేవు. చికెన్ కర్రీ విత్ పులావ్ అయితే చేసుకొని తినేసాం. ఇంట్లో వంట చేయడం కోసము ఇల్లు ఖాళీ లేకపోవడం పక్కన పెడితే ఇంట్లో ఇలా అందరూ ఉంటే చాలా బాగుంటుంది కదా. బాయ్.